తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి సేవలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు చంద్రబాబు. ఆలయ మహాద్వారం దగ్గర ఈవో అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనాలు ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రాన్ని పరిశీలించారు. భక్తులకు చంద్రబాబు కుటుంబ సభ్యులు స్వయంగా వడ్డించారు. దేవాంశ్ పేరుతో ఒక్కరోజు అన్నదాన వితరణకు 44 లక్షల రూపాయలను విరాళంగా అందించారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత వెంగమాంబ అన్నదాన సత్రం నుంచి పద్మావతి వసతి గృహానికి వెళ్తూ సీఎం మధ్యలో లేపాక్షి కూడలి వద్ద భక్తులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఓ చిన్నారిని ఎత్తుకుని ముద్దాడారు. భక్తుల సమస్యల్ని నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించారు చంద్రబాబు. అలాగే 2 అంతస్తుల్లో ఉన్న వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీని ప్రారంభించారు. ఈ ల్యాబ్ ను దాదాపు 20 కోట్ల రూపాయలతో అత్యాధునిక యంత్రాలతో ఏర్పాటు చేశారు. ఇందులోనే నీరు, ఆహారం, ముడి సరుకుల నాణ్యత పరీక్షలు చేయనున్నారు. దీని ద్వారా శ్రీవారి భక్తులకు నాణ్యమైన నీరు, ఆహారం అందించొచ్చు.